నాదర్గుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డు వేలం పాటలో 5 లక్షల రూపాయలకు బడంపేట్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి కైవసం చేసుకున్నాడు. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పేద ప్రజలకు పంచిపెట్టాలంటూ ఆ పవిత్ర లడ్డును మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్కు బహుకరించారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు లడ్డును అందించాలనే దృఢ సంకల్పంతో తనకు లడ్డును బహుకరించిన చెరుకుపల్లి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అందెల శ్రీరాములు యాదవ్. అంకాలమ్మ టెంపుల్ మరియు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నాదర్గుల్ బస్టాండ్లో ప్రతిష్ట చేసినటువంటి గణనాథుని యొక్క చేతిలోని లడ్డును నాకు సమర్పించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతటి మహాకార్యానికి శ్రీకారం చుట్టినటువంటి ఉత్సవ కమిటీ ప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా బడంపేట్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి యావత్ ప్రజానికం మొత్తం ఈ సంవత్సరము ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఈ కరోనా నుంచి విముక్తి పొంది వారి జీవన విధానం సుఖ సంతోషాలతో సాగాలని ఆ యొక్క విఘ్నేశ్వరుని చేతిలోని లడ్డును నేను స్వీకరించడం జరిగింది. అట్టి పవిత్రమైన లడ్డును నా అభిమాన నాయకుడైనటువంటి అందెల శ్రీరాములు యాదవ్ గారికి నేను కానుకగా ఇస్తున్నాను. ఇటీవల ప్రజా సంగ్రామ యాత్రలో విశేషమైన సేవలు చేస్తూ తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటుందో తన వంతు తోడ్పాటుగా శ్రీరాములు యాదవ్ గారు విశేషమైన సేవలు చేస్తూ యాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు. అలాగే శ్రీరాములు యాదవ్ గారి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల ప్రజలు కూడా లడ్డు చెరుకుపల్లి వెంకరెడ్డి గారు కార్పొరేషన్ అధ్యక్షుడు తీసుకోవడం సంతోషకరం. ఆయన అభిమానానికి కృతజ్ఞతలు చెప్తూ నాకు ఇవ్వడానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా కార్పొరేషన్ గా కాకుండా కాన్సెన్స్ వైజ్ గా ఈ లడ్డు ప్రసాదం తీసుకుని ప్రతి ఒక్కరికి పంచాలని కోరుకుంటున్నాము. ఆ లడ్డు ప్రసాదం తీసుకుని 9 రోజులు పూజలు చేసి, నవరాత్రి పూజలు చేసి, అందరు పూజలు చేసి ఆ పూజ పవిత్రమైన లడ్డు నాకు అందించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ లడ్డు ప్రసాదం ప్రతి ఒక్కరికి ఇస్తూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. గత 2 నెలల సంది కరోనాతో ఇబ్బంది పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఇబ్బంది పడుతూ చాలా మంది చాలా విధాలుగా ఆర్థికంగా చాలా విధాలుగా దెబ్బతిన్నారు. రాబోయే రోజుల్లో భగవంతుడు ప్రతి ఒక్కరికి శక్తినిచ్చి ఈ కరోనాని తరిమి కొట్టే రోజులు అందరం ప్రతి ఒక్కరు చైతన్యంగా ఉండాలని, ఆ భగవంతుడు అందరికీ మనోధైర్యం ఇవ్వాలని, అదేవిధంగా మా ప్రజా సంగమ యాత్రలో బండి సంజయ్ సంగమ యాత్ర సజావుగా సాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. రాబోయే రోజు అక్టోబర్ 2న ప్రజా సంగమ యాత్ర ముగింపు రోజు ఉంటుంది. ఆ రోజు వరకు వీలైతే అన్నగారికి ప్రసాదం అన్నగారికి అందియాలని నేను కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు నాకు ఇచ్చినందుకు మరొక్కసారి మా కార్పొరేషన్ అధ్యక్షునికి ధన్యవాదాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ ఆయనకు ఇంకా కార్పొరేషన్ లో అత్యంత ఎదగాలని, ఇక్కడ ఉన్న ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై.